నమస్తే. నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీకు ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రత వచ్చిందంటే దేవుడి గదిలో అన్నీ మన అమ్మవార్లందరినీ శుభ్రం చేసుకుని దండలు వేసుకుని అన్నీ చేస్తూ ఉంటాం కదా. సో అలా దండలు కొంటున్న చిన్న చిన్న దండలు మనం వెళ్ళి కొనాలి. సో అలా కాకుండా మన ఇంట్లోనే చాలా తక్కువ ఐటమ్స్తోని అందమైన అమ్మవారికి దండ స్టోన్స్తోని అలా వేయడం వల్ల మెరుస్తూ ఉంటుంది. అది ఎలాగో చేయాలో చూసేద్దామా ఇప్పుడు. దానికి ఏమేమి మెటీరియల్ కావాలి, ఎలా చేయాలో చూద్దాం రండి. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి చూసాం. చాలా తక్కువ సింపుల్ ఓహెచ్పి షీట్, కలర్ బీడ్స్. ఇంట్లో ఏ కలర్ ఉన్నా ఆ కలర్ అన్నీ కూడా మనం వాడుకోవచ్చు. నేను ఇప్పుడు గ్రీన్ తీసుకున్నాను. గోల్డ్ రన్నింగ్ బీడ్, సిజర్, గమ్, అంతే దీనికి కావాల్సిన ఐటమ్స్. సో ఇది ఎలా చేయాలో చూసిద్దామా. ఫస్ట్ ఓహెచ్పి షీట్ని నేను చిన్న పీస్ కట్ చేసుకున్నాను అనమాట. ఇలా స్క్వేర్గాను మనకి పేపర్లో పెట్టుకుంటేనే కనబడుతుంది. ఇలాగా చిన్న స్క్వేర్ కట్ చేసానమాట. కట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి గొలుసులాగా మనం వెయ్యాలి కదా, దానికోసమని మనం ఓకే ఈ షేప్లో కట్ చేసేసుకొని మరి లోపలికి వెళ్ళాలి కదా దండ, మరి అమ్మవారి మెడలోకి. దానికోసమని మనం ఇక్కడి నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. అంతే, ఇలా కట్ చేస్తే మనకి ఇది చూసారా దండ షేప్ వచ్చిందా. సో దీని మీద మనం స్టోన్స్ అంటించేసుకుని మనం ఇష్టం, మనం ఎలాగంటే అలాగా, ఎలాగ వీలైతే అలాగ అంటించేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఇప్పుడు అంటించి చూపిస్తాను. నేను గ్రీన్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. మల్టీ కలర్స్ వాడుకోవచ్చు, సింగిల్ కలర్ వాడుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ గమ్ అప్లై చేసేసి ఈ రన్నింగ్ బీడు ఫిక్స్ చేసేస్తాను అనమాట. మనం రన్నింగ్ బీడు ఈ డౌన్ నుంచి చేసుకుని ఇక్కడ పైకి క్లోజింగ్ ఉండాలి. ఏమంటే మనం అక్కడ అటాచ్ చేసినా ఊడిపోతుంది. సో మనం ఈ ప్లేస్లోని డౌన్వర్డ్ ప్లేస్లో అటాచ్ చేసుకుంటే అది అలా ఫిక్స్ అయిపోతుంది. ఇది మెడ నుంచి ఇలా వేయడానికి అమ్మవారికి బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ సైడ్స్ అన్నీ కూడాను స్టోన్స్ అంటించేసుకోవడం, అంతే, చాలా సింపుల్. సో ఇవి అలాగ మనం దీనికి స్టోన్స్ అంటించేసుకుందాం. సో కంప్లీట్ చేసింది ఉంది, చూపిస్తాను. అంటే ఎంతసేపు అయింది, 2 minutes కూడా అవ్వలేదు. మనకి అన్నీ రెడీ చేసుకుని మనం చేసుకున్నాం అనుకోండి, 2 minutesలో అయిపోతుంది. సో ఇది ఇలాగా కంప్లీట్ చేసేసాను అనమాట. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఇలాగా మల్టీ కలర్స్, మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్లో మనం చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు విగ్రహానికి దండ వేసి చూపిస్తాను. చూసారా, అమ్మవారి విగ్రహానికి దండ వేసుకున్నాము. సో మన ఇంట్లో అన్నీ చిన్న చిన్నవే ఉంటాయి కదా, అందుకని ఇలాంటి దండలు చేసుకొని వేసుకుంటే అందంగా ఉంటుంది. మన దేవుడు అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడు నిండుగా ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.